సో వర్కింగ్ లేడీస్ని చూస్తే చాలా మంది స్కూల్ టీచర్ చూస్తాను. వాళ్ళు పొద్దున 4ంటికి లేసి బాక్సులన్నీ కట్టేసి 6కి బయలుదేరి జర్నీ చేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళది ఎక్కడో స్కూల్ వేరే ఊర్లో ఉండిద్ది. అవును. ఆ కిడ్స్నేమో మంచి స్కూల్లో చదివించాలని మంచి పెద్ద ఏరియాలో ఉంచుతారు. మళ్ళీ రాత్రి 9ంటికి వచ్చి నెక్స్ట్ డేకి రెడీ చేసుకుంటారు. అసలు ఇంపాసిబుల్. ఎవరు అబ్బాయిలు అయితే ఆ పని చేయలేరు. ఒక మదరే చేయగలదు ఆ పని. కరెక్ట్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. నిజానికి ఇది గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలా కాకుండా నువ్వు ఇంట్లో ఉండు, వంట చేసుకో, వంటింట్లో పని లేదా, తలుపేసుకో, లేకపోతే ఇలా వండుకో, ఇవన్నీ చెప్పడం వల్ల అలా మనిషికి గౌరవం లేకుండా అగౌరవంగా చూడడం వల్ల తనకంటూ గుర్తింపు కోసం నాకేం తక్కువ, నేను ఎందులో తక్కువ, ఇంత పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని కదా అన్న దగ్గర ట్రిగ్గర్ అయిన తర్వాత తన పర్సనల్ డెవలప్మెంట్ మీద పడింది లేడీ. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్రాసెస్లో మనం ఏది నెగ్లెక్ట్ చేస్తామంటే మన హెల్త్. ఎగ్జాక్ట్లీ. 100%. టైంకి తినం, టైం పడుకోవడం. ఎక్కడెందుకు చంటి పిల్లలు ఉన్నాయి ఇంట్లో, మిగిలిపోయింది తింటారు అంతే. అయ్యో ఇది డస్ట్బిన్లో వేయాలా, ఎందుకు వేస్ట్, మనం తినేసేద్దాం, పొట్టలో వేసేస్తాం అనమాట. మళ్ళీ ఎక్సర్సైజ్లకి ఎందుకు ఒక గంట టైం వేస్ట్, ఇంటి పనులు చేసుకుంటే చాలు అనుకోవడం. సో అన్నిటికన్నా లాస్ట్ హెల్త్ పెట్టుకుంటాము. ఒకసారి కిడ్స్ సెటిల్ అయిపోయారు, ఒకసారి మనం రిటైర్ అవుదాం అనే టైం కల్లా డ్రాస్టిక్గా హెల్త్ పడిపోయాడు. అబ్బాయిలు బాగుంటారు. అవును, ఆ టైంకి బాగుంటారు. నేను చూస్తాను ఓపీలోకి వస్తూ ఉంటే హస్బెండ్ బాగా నీట్గా నడుచుకుంటూ వస్తారు, వైఫ్ మాత్రం ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. నాకు బాధ అనిపించింది, చాలా బాధేస్తుంది నాకు కూడా. సో ఆవిడ ఇన్ని ఇయర్స్ సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఆ సాక్రిఫైస్కి గుర్తింపే లేదు. ఉండదు, ఎవరు అనరు, ఎవరు నువ్వు పాపం ఇట్లా చేసి ఇట్లా అయ్యామని ఎవరు అనరు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హెల్త్ మన రెస్పాన్సిబిలిటీ. సో అది కూడా ఇంపార్టెంటే. పిల్లలు, కెరీరు, నా హెల్త్ అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనుకుంటేనే మనం చేయగలం. తను వాళ్ళకి 8ంటికి పెట్టి నువ్వు 11ంటికి తినకు, వాళ్ళకి 8ంటికి పెడితే నువ్వు 8:30 కల్లా తినేసేయాలి. లేదా ముందు వీళ్ళు తిని ఇప్పుడు నేను బలంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు అనుకుని వీళ్ళు హెల్త్ వీళ్ళు చూసుకోగలిగారు. నేను చాలాసార్లు మా అబ్బాయికి పెట్టాలంటే చాలా ఓపిక కావాలి దానికి. నేను ముందు తింటేనే నాకు ఓపిక వచ్చింది. నేను ఫస్ట్ తిని వాడికి ఎగ్జాక్ట్లీ. లేకపోతే నాకు కోపం వచ్చి నేను చివరికి తిట్టేది వాడినే కదా. అదే, ఫస్ట్ నేను తింటాను, తర్వాత నువ్వు తిను. అది సెల్ఫిష్నెస్ అనుకోకూడదు, అది సెల్ఫిష్ అనుకోకూడదు. అదే కదా నిజం. పక్కన అందరూ ముందే తింటుంది పెట్టాను, ఇవన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ విత్ టైం మారుతాయి. నాకు తెలిసి చేంజెస్ వస్తాయి. ఒకప్పుడు సాక్రిఫైస్ అనేది గొప్ప విషయం లాగా చూసేవాళ్ళు కదా. విత్ టైం నాకు తెలిసి ఆ మార్పులు వస్తాయి. ఇప్పుడు మీ హెల్త్ మీరు చూసుకోవడంలో సెల్ఫిష్నెస్ ఏముంది, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా చూసుకోవాల్సి. బయట నుంచి స్పెషల్గా మనకేమీ ఫుడ్ కొని తీసుకురావక్కర్లేదు, కానీ హస్బెండ్ అనే వ్యక్తి అట్లీస్ట్ తిన్నావా అనేది, ఏం తిన్నావు, లేదంటే నీకు ఎక్కడైనా నొప్పి ఉందా, ఏంటి, నేను ఏమైనా సపోర్ట్ చేయనా అని అడగగలిగే వ్యక్తి ఉంటే ఆ జన్మ ధన్యం. సినిమాల్లో చూపించినట్టు మనకు పువ్వులు తీసుకురావక్కర్లేదు, డైమండ్ ఇవే అక్కర్లేదు. అవి సినిమాల్లోనే జరుగుతాయి అనుకుంటా. సినిమాల్లోనే, నిజ జీవితంలో ఎక్కడా జరగదు, ఎవరికీ జరగదు. ఒకవేళ నిజంగా జరిగినా నిజమైన ప్రేమ అది కోరుకోదు ఎప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మోస్ట్ పార్ట్. చాలా ఇవన్నీ మనకి ఏజ్తో పాటు వచ్చే విజ్డమ్. అవును, ఏజ్ థాట్స్ ఇట్లా ఉండవు, 20sలో ఇట్లా ఉండదు. అవును, మెల్లగా ఒక్కటి నేర్చుకుంటా అన్నట్టు అవుతుంది వాట్ ఈజ్ లైఫ్ అని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎప్పుడో 17-18 పెళ్ళి అయిపోయి ఏం తెలియకుండా అయిపోవడం కన్నా ఇప్పుడు పిల్లలు మచ్చోడుగా ఒక 25-28 అప్పుడు కాస్త అర్థం చేసుకుని మైండ్ మెచ్యూరిటీ వచ్చిందో చేసుకుని ఈ పెళ్ళిళ్ళే బెటర్ ఏమో. అప్పుడు మరీ అసలు ఏంటో పిల్లలు ఎలా పుట్టారో తెలియదు, ఎలా పెంచేసామో తెలియదు, ఏమీ తెలియకుండా అయోమయంలో గడిచిపోయింది లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తాను 35 మా అమ్మాయికి ఇప్పుడు పురుడు పోస్తున్నానండి అంటే అసలు నాకు అనిపించింది, అయ్యో నేను ఇంకా బుడ్డ పిల్లాన్ని పెంచుతున్నాను. ఎగ్జాక్ట్లీ. నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలే చాలా లేట్ చేసుకుని, వాళ్ళు లేట్ చేశాను వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను ఎర్లీగా చేసుకున్నాను నేను ఫీల్ అవుతున్నాను. అట్ ద ఎండ్ అడ్వాంటేజ్ తొందరగా పెరిగిపోతే ఒక పని అయింది. వాళ్ళు సెటిల్ అయ్యేటప్పుడు మనం కాస్త ఓపిక్గా ఉంటాం యాక్చువల్గా. ఉంటాం. అదే మా పాప ఇప్పుడు 12 నియర్లీ, తనకి నేను యంగ్ మదర్ని. అవును, మా బాబుకి నేను ఓల్డ్ మదర్. మా పాపకి అడ్వాంటేజేగా యంగ్ పేరెంట్స్. చాలామంది అంటే నేను 35-40 ఇయర్స్లోనే ఇలాంటి మార్పులు నేను చూశానంటే, అంటే నేను చాలా రెగ్యులర్గా డాక్టర్స్ని కలుస్తూ ఉంటాను కదా. సడన్గా ఒక వేలు కొట్టేసుకుంటోంది, లేదా సడన్గా ఒక చెయ్యి ఇలా అదిరిపోతుంది, సడన్గా ఒక భుజం ఒక్కటి షివరింగ్ బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు.
ఇది ఎందువల్ల అంటారు? అంటే నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మజిల్ అప్పుడప్పుడు కొట్టుకోవడం అనేది మజిల్ ట్విచ్చింగ్ అంటాం అనమాట. ట్విచ్చింగ్ అనేది చాలా మందికి రావచ్చు. నాకు నిన్నటి నుంచి ఇది కొట్టుకుంటానే ఉంది. ఎడంకన్నా అదృష్టం అంటారు. ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, మీరు ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, కుడికన్ను కొడుతున్నప్పుడు చెప్పాలట. సో నిన్నటి నుంచి నేను ఇంకా అనుకోవడమే అనమాట, ఓపీలో కూడా కొట్టుకుంటుంది అని. సో అది న్యాచురల్గానే అప్పుడప్పుడు కొన్ని మజిల్స్లో ట్విచ్చింగ్ అనేది రావచ్చు. ఓకే. ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంటే మనం వరీ అవ్వాలి. మజిల్ డ్యామేజ్ అవుతుందని ఎట్లా తెలుసుంటే, ఇప్పుడు కొట్టుకుంటుంది అనుకోండి ఈ చెయ్యి సన్నబడిపోతుంది అంటే మజిల్ డ్యామేజ్ అయిపోతుంది అని, మజిల్ ఎట్రోఫీ అవుతుంది అని. సో కొట్టుకుంటుంది కన్సిస్టెంట్గా అట్లాగే ఉండి ఆ పార్ట్లో ఇంకేమైనా చేంజెస్ వస్తే మనం వరీ అవ్వాలి. అదర్వైజ్ అప్పుడప్పుడు అక్కడక్కడ కొట్టుకోవడం అనేది జరగవచ్చు. ఎస్పెషల్లీ ల్యాక్ ఆఫ్ స్లీప్ సరిగ్గా లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, అట్లాంటప్పుడు కొట్టుకోవచ్చు. ఇట్ ఈస్ న్యాచురల్. ఇప్పుడు ఇట్లా కన్ను కొట్టుకుంటున్నట్టు. సో దాన్ని మనం అదర్ చేంజెస్ గమనించాలి. ఉత్త కొట్టుకోవడం కాకుండా వేరేది, నాకు చేతుల్లో కొట్టుకుంటున్నారు, చేతుల్లో గ్రిప్ ఉండట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చేతుల్లో పడిపోతున్నాయి, చేయి సన్నగా అయిపోతుంది, అట్లాంటి ఏదైనా అదర్ ఇంకేమైనా కూడా కలిసి ఉండాలి. సో ఓన్లీ కొట్టుకోవడం అంటే మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ B12 ఇంజెక్షన్ వెజిటేరియన్స్కి చాలా అవసరం పడుతుంది అని నేను విన్నాను. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ టు. అవును. కళ్ళు విపరీతంగా తిరిగిపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే B12 ఇదేంటండి ఇంత తక్కువ ఉందన్నాను. వెజిటేరియన్ అంటే అవునండి అన్నారు. అంటే మీరు అడగచ్చు, కొన్ని వీడియోస్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు కొంతమంది ఫుడ్ బ్లాగర్స్, చాలామంది చేసినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ హోటల్సే పెట్టారు. అదే ఒక మెడిసిన్లా తీసుకుంటాను అనమాట. అది దాన్ని ఇష్టపడి తినను. ఎలా అంటే ఒక్కటి తిని అమ్మయ్య నాకు మెడిసిన్ ఇప్పుడు ట్యాబ్లెట్ అందింది, బాడీకి ఒక కాల్షియం ట్యాబ్లెట్ అందింది, ఒక ప్రోటీన్ అందిందని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అలా తీసుకోవడమే. మీరు అది గుర్తుపెట్టుకోండి. కింద మొన్న అదే అన్నారు, మేడం మీరు వెజిటేరియన్ అన్నారు, ఆ వీడియోలో మీరు చికెన్ తిన్నారు కదండి అని అంటే, ఒరే బాబు అది వీడియో కోసం తినడం వేరు నాయన, ఇష్టపడి తినడం వేరు, రెగ్యులర్గా తినేది ఏంటి అనేది కదండి మెయిన్. సో వన్స్ ఇనేవి ఎప్పుడో తినేది పెద్ద లెక్కలోకి రాదు మనకి. మేము అడిగేటప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ అంటే అడుగుతాం, ఇయర్లీ వన్సా, 6 monthsకి వన్సా. నాన్ వెజిటేరియన్ మేము అనుకునేది వీక్లీ వన్స్ తీసుకుంటే నాన్ వెజిటేరియన్. ఎప్పుడో ఒకసారి తీసుకుంటామంటే మా హిస్టరీలో మేము వెజిటేరియన్ అనే రాసుకుంటాం. సో ఈ B12 ఇంజెక్షన్ ఒకవేళ మనం మొదలు పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది? మామూలుగా ఇప్పుడు డెఫిషియన్సీ ఉందనుకోండి, కొంతమందికి డైట్లో ఉండదు వెజిటేరియన్స్లో. కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్స్ వారానికి 4 సార్లు తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా B12 తక్కువ ఉండిద్ది. సో డైట్లో చాలా B12 ఉంది, అయినా డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటారు? వాళ్ళకి ఒక ఇంట్రెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి స్టమక్లో B12 అబ్జార్ప్షన్కి. ఓకే. సో ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనకి తిన్నా కానీ వంట పట్టదు ఎంత అన్నట్టు. బాగుందో. సో తింటున్నాం కదా అని B12 ఉందని అనుకోకండి. నాన్ వెజిటేరియన్స్ చూస్తాం, మీరు వెజిటేరియన్ అంటే నేను రోజు మార్చి రోజు తింటానండి అంటారు, అయినా కూడా రావచ్చు B12 డెఫిషియన్సీ నాన్ వెజ్లో కూడా. సో ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళలో అయినా కూడా తగ్గింది అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ కంపల్సరీ, ఎందుకంటే ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళకి పని చేయకపోవచ్చు, డైట్లోనే ఉంది కదా. సో బాగా డెఫిషియన్సీ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇస్తాం, అంటే రోజుకొకటి ఒక 5-6 రోజులు వేసుకొని వీక్లీ వన్స్ ఒక నెల అట్లా వేసుకొని తర్వాత మంత్లీ వన్స్ కంటిన్యూ చేసుకోండి అని చెప్తాం. మంత్కి 1 ఇంజెక్షన్ మన ఫుడ్లో వచ్చినా రాకపోయినా, వంట పట్టకపోయినా మంత్లీ వన్స్ కంటిన్యూ చేసుకుంటే ఆ డౌట్ అనేది మనకు ఉండదు. ఓకే. అదే వెజిటేరియన్స్ అనుకోండి, వీళ్ళకి డైట్లో లేదు కాబట్టి మనం ఓరల్గా సప్లిమెంట్స్ ఇచ్చినా పని చేయొచ్చు. అంటే మనం B12 ట్యాబ్లెట్స్ పెట్టినా కూడా వీళ్ళకి అబ్జార్ప్షన్ ఉంటే ఇంప్రూవ్ అవుద్ది. సో బాగా తక్కువ ఉన్నప్పుడు నేను ట్యాబ్లెట్స్ ఇచ్చి లేట్ చేయకూడదు. మనం బాగా తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేసేసి రెగ్యులర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ మంత్లీ వన్స్ వీటి బదులు అప్పుడప్పుడు అయినా కానీ మీ డైట్లో లేదు కాబట్టి B12 ఫ్రీక్వెంట్గా తీసుకుంటా ఉండండి. ఓరల్ ట్యాబ్లెట్ సప్లిమెంట్స్ రూపంలో ట్రై చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ చెక్ చేసుకోవడం, తగ్గిపోతుంది అంటే ఇంకా ట్యాబ్లెట్స్ మానేసి ఇంజెక్టబుల్స్కే వెళ్ళిపోవడం. లేదు ట్యాబ్లెట్స్తో చాలామంది కంట్రోల్లోకి వచ్చేసింది బాగుంది అంటే మీరు గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోండి అని చెప్పడం. చాలామంది చెప్తారు B12కి నేను ఈ ఫుడ్ వాడుతున్నా అంటే చాలాసార్లు ఫుడ్ తీసుకున్నా కూడా పెరగకపోవచ్చు. సో సప్లిమెంట్స్లో చాలా హై డోసెస్ ఉంటాయి. సో కాబట్టి హై డోసెస్లో ఇస్తే అట్లీస్ట్ కొంచెమైనా వంట పట్టిద్ది అనే నమ్మకం ఉండిద్ది మనకి. ఎక్స్ట్రా వెళ్ళింది అనుకోండి, ఎక్స్ట్రా ఎట్లాగో యూరిన్లో వెళ్ళిపోద్ది, మనకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి నాకు ఫుడ్ ద్వారానే కరెక్ట్ చేసుకుంటాను అంటే నీకు ఆల్రెడీ డెఫిషియన్సీ బాడీలో ఉందంటే అది ఈ రోజు వచ్చింది అయ్యి ఉండదు, ఆల్రెడీ కొంతకాలం అయి ఉంటుంది. మన బాడీలో కొన్ని పర్మనెంట్ చేంజెస్ చేసేంత వరకు మనం వెయిట్ చేయకూడదు.
కరెక్ట్. చాలామంది అడుగుతారు బాగా డెఫిషియన్సీ అది స్టార్ట్ చేద్దామంటే నేను ఫుడ్తో కరెక్ట్ చేసుకుంటాను, టైం ఇవ్వండి అంటారు. నేను చెప్తాను మీరు ఫుడ్తో కరెక్ట్ చేసుకోండి, బట్ అంతలోపు డ్యామేజ్ అవ్వకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత మీరు డైట్తో చూసుకొని మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. కరెక్ట్. అంతేగాని ఇంకొక 3 months ఇంకో 4 months మీరు ఫుడ్ ద్వారా చూసి 5 months తర్వాత చూద్దామంటే అంతలోపు కూడా B12 డెఫిషియన్సీ వల్ల చేంజెస్ వచ్చేస్తాయి. సో చాలాసార్లు అడుగుతారు, బట్ చెప్తాను ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ డైట్ ద్వారా ట్రై చేయండి, బట్ మీన్వైల్ ట్రీట్మెంట్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్రీట్మెంట్ అయితే మేమే చెప్తాం, ఎందుకు అనవసరంగా మీరు స్టార్ట్ చేసేది అని. దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఇబ్బంది ఏముంది, మనం స్టార్ట్ చేసేయచ్చు. మీ వీడియోలో ఎక్కడ కూడా మీ నెయిల్ పాలిష్ ఎప్పుడు ఉండడం నేను చూడలేదండి, ఎందుకని కారణం? అంటే చాలా వరకు మేము ప్రొఫెషన్లో కూడా వేసుకోకూడదు, అంటే పేషెంట్స్ని ముట్టుకుంటాం కదా, సో చాలా వరకు పేషెంట్స్కి కూడా చూడటానికి అంత అనిపించదు, వాళ్ళకి డాక్టర్ బాగా నీల్ పాలిష్ చేస్తారు అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు మెయిన్లీ. సో అందుకోసమని ఎప్పుడో రేర్గా వేస్తాను, అప్పుడు కూడా ఎవరికి కనిపించినట్టు కాళ్ళకేస్తాను, చేతులకి వేసుకోండి. రైట్. సో అపియరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో